బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. తన సీటుకు ఎక్కడ ఎసరు పడుతుందోనని రేవంత్ రెడ్డి భయపడుతుంటే సీఎం సీటుపై 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో వసూలు చేస్తున్న డబ్బును కాంగ్రెస్ దేశం మొత్తం ఎన్నికల్లో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అక్రమాల చిట్టా మొత్తం తమ వద్ద ఉందన్న మహేశ్వరరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఏం పద్ధతని ప్రశ్నించారు. కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డిని తీస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు పట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతానని తెలియజేస్తున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. మరి నిన్నెవరు కొట్టాలా? కాళేశ్వరం కానీ అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ను భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్నెన్ని వసూలు చేస్తూ ఉన్నావో మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ. కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు. హైదరాబాద్లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా.